ఎక్కడున్నావో నీకు తెలియడం లేదు కదా రోజీ. అదే అరవింద్ మాయ. రే అరవింద్, అపర్ణెక్కడ్రా? మీ ఇద్దరిని ఒకచోట ఉంచడానికి నేనేమన్నా పిచ్చున్నా? నిన్నొక చోట తననొక చోట ఉంచాను. తనెక్కడుందో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. రే, అపర్ణకేమైనా జరిగితే నీ చావు మామూలుగా ఉండదురా. ఎందుకు పుట్టానని ఏడుస్తావు? సింహాన్ని బోన్లో పెట్టాక కూడా వార్నింగ్ ఇస్తుంది. అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా సింహమేరా. అందుకే ఇప్పుడు ఈ సింహానికి ఒక టాస్క్ ఇస్తున్నా. నువ్వు బ్రతికి బయటపడి నీ కూతుర్ని కాపాడుకో. బికాజ్ ఈరోజు నీ కూతురికి నాకు శోభనం. అక్క, అక్కేది? తలనొప్పిగా ఉందని కాఫీ కోసం వెళ్ళింది. పాపం, మనతో పాటు తను టెన్షన్ ఫీల్ అవుతుంది. హలో అన్నయ్య, ఆంటీ వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు దామిని, చాలా చోట్ల వెతికాను, ఎక్కడ కనపడలేదు. అసలు ఎటు తీసుకెళ్లారో అర్థం కావటం లేదు. దామిని, అమ్మ కనిపించిందంట. లేదంటక్క, అన్ని రూట్లు వెతికారంట. దామిని, పోలీసులు వెతుకుతున్నారా? అన్ని చోట్ల వెతుకుతున్నారంట, కానీ వాళ్ళకు కూడా ఏమీ తెలియలేదు. నువ్వు ట్రై చేస్తూ ఉండన్నయ్య. సరే దామిని, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే మీకు చెప్తాను. అమ్మ ఎక్కడుందో, ఆ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు? అక్క ఊరుకో, ఆంటీకేం కాదు. అసలు ఇలా జరుగుండకూడదు. రే, అపర్ణ కన్యాయం చెయ్యొద్దురా. నీ పగ నా మీద, కావాలంటే నన్ను చంపరా. అపర్ణను వదిలి. అలా చంపితే అది వీరమరణం అవుతుంది. ఈ రోజీ కుళ్ళి కుసించి నశించిపోవాలి. అంటే ముందు చావాల్సింది అపర్ణ. బాయ్ రోజీ, అవతల నా శోభనం టైం అవుతుంది. బాయ్. డోర్ క్లోజ్ చేయండి. ఓకే సార్. బీ కేర్ఫుల్, తను సామాన్యరాలు కాదు. సరే అన్న. ఎలాగైనా తప్పించుకోవాలి, అపర్ణని కాపాడుకోవాలి. అరవింద్ తన్నేమైనా చేసేలోపు తనని రక్షించుకోవాలి.
ఏంట్రా లోపల సౌండ్ వస్తుంది? అవునరా, లోపల సౌండ్ వచ్చింది. ఇక్కడ కార్ ఆగే టైంకి 812 అంకెలు అయ్యాయి. అంటే రివర్స్లో లెక్క పెట్టుకుంటూ వెళ్తే 226 దగ్గర అపర్ణం దాచారు. కారు స్పీడు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేయాలి. 812, 811. దామిని, అమ్మ ఎక్కడుందో ఇంతవరకు కనుక్కోలేకపోయావు. అక్క, ఇది డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కాదు. వాడు చాలా తెలివిగా ఆంటీని ఎక్కడో దాచాడు. ఒక్క క్లూ దొరికినా పట్టేసుకుంటాం. 750, 749, 748. దామినికి ఫోన్ చేయాలి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హలో, ఎవరు? హలో దామిని. ఆంటీ, అమ్మా, ఆంటీ ఎక్కడున్నారు? నేను చెప్పేది విను. అపర్ణని అరవింద్ ఎక్కడో దాచిపెట్టాడు. నేను నీకు అడ్రస్ చెప్తాను, నువ్వు బయలుదేరు. అలాగే ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే బయలుదేరు. ఈ నెంబర్కి కాల్ చేస్తూ ఉండు. అక్క, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. కుదరదు, నేను వస్తాను. సరే పద. ఇదేంటి, మహా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? హలో దామిని. ఆంటీ, లొకేషన్ షేర్ చేయండి. అయ్యో, ఇది జీపీఎస్ ఉన్న ఫోన్ కాదు దామిని. నేను రూట్ చెప్తూ ఉంటాను, మీరు వచ్చేసేయండి. అలాగే ఆంటీ. జూబ్లీ హిల్స్ దాటాక రైట్ సైడ్ తిరిగితే ఒక మసీద్ కనబడుతుంది. ఆంటీ, మీరు చెప్పినట్టు మసీద్ వచ్చింది.
డ్రాప్ చేయరా? నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కండి మేడం. థ్యాంక్ యూ. కిలోమీటర్ డ్రాప్ చేయవా బాబు? లేట్ అయితే మా మేనేజర్ ఊరుకోడు మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే టెంపుల్ దాటి గ్రౌండ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి వస్తే అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. అలాగే ఆంటీ. హౌస్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఓకే ఆంటీ. 4-29/1. ఓకే ఆంటీ. త్వరగా వచ్చేసేయండి. అదే అక్క. అన్నయ్య, ఈ ప్లేస్ నీకెళ్ళి తెలిసింది? అమ్మ నీకు కూడా ఫోన్ చేసిందా? లేదు, మీరు స్పీడ్గా రావటం చూసి నేను ఫాలో అయ్యాను. ఓకే అన్నయ్య, మనం ఇప్పుడు ఆంటీ ఉన్న చోటికి వెళ్ళాలి. సరే పదండి, ఈ రోజుతో ఆ దుర్మార్గుడి ఆట కట్టించేద్దాం. పదండి. దామిని ఆగండి. అన్నయ్య, అమ్మ లోపలికి వెళ్ళినట్టుంది. అన్నయ్య, అదిగో ఆ లోపలే అయ్యుంటుంది.
అవును దామిని, మీరిద్దరూ అటువైపు నుంచి రండి, నేను ఇటువైపు నుంచి పెడతాను. జాగ్రత్త. ఈ పాటికే నిన్ను చంపేయాలపర్ణ. కానీ అరవింద్ నీ నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నాడు, అందుకే నువ్వింకా బతుకున్నావు. అరెరెరెరెరే ఆంటీ, అవతల వాళ్ళ నోరు కట్టేసి నీతులు చెప్పడం అన్యాయం. తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను కదా, మీరు వెళ్ళండి. అది కాదు అరవింద్, మీరు వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. వీడు దరిద్రుడు దొరికిన శత్రువుని చంపేయకుండా వెధవేషాలేస్తున్నాడు. ఆయప్పు, చిన్న కల్చరల్ ప్రోగ్రామ్, జస్ట్ వెయిట్. దుర్మార్గుడా, నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం లొంగను. ఇది చాలా అన్యాయం అపర్ణ. నువ్వొక డాక్టర్వి. వచ్చిన పేషెంట్ ని నయం చేసి పంపాల్సిన బాధ్యత నీది. ఎంతో మంది రోగుల్ని మందులిచ్చి నయం చేశావు. నేను కూడా ఒక మానసిక రోగిని. నాకు మందు నువ్వే. నన్నెందుకు వదిలేస్తావు? నువ్వు ఒక రాక్షసుడివిరా. మనుషుల్ని హింస పెట్టి ఆనందిస్తున్నావు. ఇది ఎంతకాలం జరగదు. నీ అంతం దగ్గర పడింది. ఎత్తవా చంపేద్దావరా అంటే సోది పెట్టాడు, సోది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ బోరింగ్ డైలాగ్ లొద్దు అపర్ణ. ఇలాంటి టైంలో అమ్మాయిలందరూ ఏమడుగుతారో తెలుసా? ప్రాణాలతో వదిలేయమని అడుగుతారు. నువ్వింకా నా ప్రాణాలు పోతాయంటే. నీకో విషయం తెలుసా? నిన్నొక్క చోట మీ అమ్మనొక్క చోట బంధించాను. నువ్వు నేను చెప్పిన మాట విన్నావనుకో, ప్రాణాలతో వదిలేస్తా. నాకు తెలుసా పర్ణ, నువ్వు నీ ప్రాణాలని లెక్క చేయవని. అందుకే బేరం మీ అమ్మ ప్రాణాలతో పెడుతున్నాను. ఐ నో మై బేబీ, నీకు నీ ప్రాణాల కన్నా మీ అమ్మ ప్రాణాలు ముఖ్యమని నాకు తెలుసు. అందుకే దాన్ని చంపలేదు. నువ్వు నేను చెప్పినట్టు వింటే ఆ రోజుని వదిలేస్తాను. మా అమ్మని ఎవరు ఏం చేయలేరురా. ఎస్, నీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండడం సహజం. కానీ నీలాగే మీ అమ్మకి ఒక వీక్నెస్ ఉంది. పిల్లల ప్రాణాలు రక్షించడానికి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అందుకే మీ ఇద్దరినీ దూరంగా పెట్టాను. అక్కడ అది తప్పించుకుంటే ఇక్కడ నిన్ను చంపేస్తానని మీ అమ్మకి తెలుసు. అందుకే అలాంటి ఆలోచన చేయదు. మీ అమ్మ వస్తుంది, కాపాడుతుంది అనే సంగతి మర్చిపోయి నువ్వు నాకు కోఆపరేట్ చేయి. కాదని ఏమాత్రం గొడవ చేసినా మీ అమ్మని చంపేస్తా. మా అమ్మని ఏం చెయ్యొద్దు ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్.
న్యాయం చేసావు. ప్లీజ్. డాక్టర్గా పేరు తెచ్చుకున్న నన్ను హంతకురాలిగా ముద్ర వేశావు. మా అమ్మ నుండి నన్ను విడదీశావు. నా చెల్లెళ్లకు నేనే అక్కనని చెప్పుకునే అవకాశం లేకుండా చేశావు. అయినా నిన్నేమీ అనలేదు. అనలేదా? ప్లాన్ చేసి పెళ్లి పేరుతో వెన్నుపోటు పొడిచావు కదే. జస్ట్ మిస్. పోయేవాణ్ణి. నువ్వసలు మనిషివేనా? తల్లి లేని మేనకోడల్ని చంపుదాం అనుకుంటావా? మా మధ్య ఆ బంధుత్వాలు ఎప్పుడు లేవు. వాళ్ళమ్మ మా కుటుంబాన్ని నాశనం చేసేది. అందుకే నేను వీళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాను. నోర్మై! నువ్వొక ఊరినే నాశనం చేయబోయావు. చివరికి దేవమ్మ ప్రాణాలు తీసావు. నిజానికి శిక్ష పడాల్సింది నీకు, ఆ పిల్లలకు కాదు.